శంకర భగవత్పాదుల యొక్క జయంతి మనకి నిత్య నైమిత్తిక అని రెండు తిథులు. నిత్య అంటే ప్రతిరోజు చేయవలసినటువంటి కర్మ. అలా ప్రతిరోజు కర్మ చేయడం వల్ల ఏం కలుగుతుంది అంటే చిత్తమునకు పట్టినటువంటి మాలిన్యము తొలగిపోతుంది. దానివలన ప్రత్యేకమైన ప్రయోజనం ఒకటి సిద్ధించదు. సంధ్యావందనం ఉందనుకోండి, చవితి నాడైనా సంధ్యావందనం చేయాలి, అమావాస్య నాడైనా సంధ్యావందనం చేయాలి, బ్రతికున్నంత కాలం సంధ్యావందనం చేయాలి. ఏమొస్తుంది సంధ్యావందనం చేస్తే అని అడిగారు అనుకోండి, కొత్తగా మీకు ఒక కోరిక తీరుతుంది అని చెప్పడం కష్టం, కానీ చిత్తమునకు పట్టినటువంటి మాలిన్యము తొలగిపోతుంది, ఉపాసనకు కావలసినటువంటి యోగ్యత సిద్ధిస్తుంది. కాబట్టి సంధ్యావందనం ప్రతిరోజు చేయవలసిందే. దాన్ని నిత్యకర్మ అంటారు. నైమిత్తిక తిథులు అని కొన్ని ఉంటాయి. అవి వేద ప్రోక్తములు, పురాణ ప్రోక్తములు, స్మృతి ప్రోక్తములు అయి ఉంటాయి. ఇవి ప్రత్యేకమైనటువంటి తిథులు. ఈ ప్రత్యేకమైనటువంటి తిథులలో చెయ్యవలసినటువంటి విధిలో చెయ్యవలసిన కార్యాన్ని చేసినటువంటి వాడికి కొన్ని ఉత్తమమైనటువంటి ఫలితములు సిద్ధిస్తాయి. ఇందులో మీరు చూడండి, శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి, మహాశివరాత్రి, ఇలా అనేకమైన పర్వదినాలు, ఇవన్నీ విశేష పూజలు చేస్తాం మనం. ఈ విశేష పూజలు చేసేటప్పుడు కూడా మన చిత్తం ఎలా ఉంటే అలా చేయడానికి వీల్లేదు. కల్పము అని ఋషిప్రోక్తమైనటువంటి విధానం ఉంటుంది. ఆ విధానం ఎలా ఉంటుందో అలా చేస్తాం. ఇవన్నీ ఒకెత్తు. మొత్తం తిథులలో చెయ్యవలసినటువంటి నైమిత్తిక తిథులన్నిటిలోకి మహోత్కృష్టమైనటువంటి తిథి మాత్రము ఒక్కటే. అది లేనినాడు ఇక మిగిలినవి లేవు. అదే శంకర జయంతి. శంకర భగవత్పాదుల యొక్క అవతార స్వీకారము జరిగినటువంటి రోజు వైశాఖ శుక్ల పంచమి. ఒకానొకప్పుడు 72 అవైదికమైనటువంటి వాదనలు ప్రబలిపోయే ఈ దేశంలో. ప్రబలి సనాతన ధర్మాన్ని కబళించేటటువంటి ప్రయత్నం చేసే, కొన ఊపిరితో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధరించడం కోసం, వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టడం కోసం 72 వేట కుక్కలు ఒక చిన్న లేడిపిల్ల చుట్టూ నిలబడి దాన్ని కొరకడానికి సిద్ధపడినప్పుడు ఆ భయంతో కూడిన లేడిపిల్ల యొక్క స్థితి ఎలా ఉంటుందో సనాతన ధర్మము యొక్క స్థితి అలా ఉన్న రోజుల్లో మహానుభావుడై కైలాస శంకరుడు శంకర భగవత్పాదులుగా ఆవిర్భవించి సత్యదండాన్ని చేతపట్టుకుని అవైదికమైనటువంటి వాదనలన్నింటినీ ఖండించి మళ్ళీ వేద ప్రమాణమును నిలబెట్టి వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతమును ప్రతిపాదనం చేసి లోకమునకంతటికీ మార్గం నేర్పినటువంటి మహానుభావుడు శంకరులు. ఆ శంకరుల అవతారమే లేకపోతే అసలు వేదము లేదు, వైదిక మతము లేదు. అందుకే శంకర జయంతి ఉంది కాబట్టే మిగిలినటువంటి తిథులన్నీ మనం చేస్తున్నాం. శంకర జయంతి ఉంది కాబట్టే మనం వేదాంతర్గతమైనటువంటి అభ్యున్నతిని పొందగలుగుతున్నాం. అటువంటి శంకర జయంతిని చెయ్యకపోవడం, అటువంటి శంకర జయంతి నాడు శంకరాచార్యుల వారికి నమస్కరించకపోవడం, ఆ ఉత్సవాన్ని జరపకపోవడం, అంతకన్నా మనుష్య జన్మకి కృతజ్ఞత వేరొకటి ఉండదు. బ్రహ్మగ్నేచ సురాపేచ చౌరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్భి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటారు వాల్మీకి మహర్షి కిష్కింధకాండలో. బ్రహ్మహత్య చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, సురాపానం చేసిన వాడికైనా ప్రాయశ్చిత్తం ఉందేమో కానీ చేసిన ఉపకారం మరిచిపోయినటువంటి కృతఘ్నునకు మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. శంకర భగవత్పాదులు ఈ జాతికి చేసినటువంటి సేవని మరిచిపోయి శంకరాచార్యుల వారికి నమస్కరించకపోయినా, శంకరాచార్యుల వారి యొక్క మూర్తి ఇంట్లో లేకపోయినా అది అంతకన్నా ఘోరమైనటువంటి పాపకర్మ ఇంకొకటి ఉండదు. శంకరులు సనాతన ధర్మ వైభవాన్నంతటిని నిలబెట్టినటువంటి మహాపురుషులు. 72 అవైదికమైనటువంటి మతములు ప్రబలిపోయి కేవలముగా ఈ శరీరంతో ఉన్నప్పుడు ఈ శరీరంతో ఏ నియమం లేదు, ఏ నిబంధన లేదు, నీకు ఏది సంతోషం అనిపిస్తుందో అది అనుభవించి ఈ శరీరం పడిపోవడమే మోక్షం అని అంత దారుణమైనటువంటి వాదనలు కూడా ఆ రోజు ప్రచారంలో ఉన్నాయి. శూన్యవాదాన్ని ప్రచారం చేసినటువంటి మతం యొక్క విశృంఖలత్వం ముందు ఈ దేశంలో సనాతన ధర్మం కొడుగట్టిపోయినటువంటి స్థితి ఏర్పడిపోయింది. యజ్ఞయాగాది క్రతువులన్నీ ఆగిపోయాయి. ఎక్కడా కూడా వైదిక నిష్ట లోపించింది. వైదికము అన్న మాటకు అర్థం
వేదము ఎలా చెప్పిందో అలా వేదము చేత చెప్పబడినటువంటి విషయాల్ని యథాతథముగా అంగీకరించుట, వేదమును ప్రమాణముగా స్వీకరించుట, వేదం చెప్పినటువంటి విధానంలో బ్రతికి అలా నేను మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉంటుందన్న విశ్వాసంతో ఎవడు జీవిస్తాడో వాడు వేదమును ప్రమాణముగా స్వీకరించినవాడు అని పిలుస్తాం. మనకి లోకంలో సనాతన ధర్మమునందు ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము అని రెండు మార్గాలు. ప్రవృత్తి అంటే బయటికి వెళ్ళుట అని మీరు తేలిగ్గా జ్ఞాపకం పెట్టుకోవచ్చు. నివృత్తి అంటే లోపలికి వచ్చుట. బయటికి వెళ్ళినప్పుడు ప్రవృత్తి యందు ధర్మమునకు కట్టుబడి ప్రవర్తించడం ప్రవృత్తి ధర్మం. అసలు ఈ ప్రవర్తించడం అనేటటువంటిది, మనస్సు అనేది, ఆలోచనలు అన్నవి ఎక్కడి నుంచి కదిలి బయటికి వస్తున్నాయో అది మీ యథార్థమైన స్వరూపం కాబట్టి వెనక్కి తిరిగి అక్కడికి వెళ్ళి ఏ కదలిక లేకుండా ఉండిపోయి మోక్షమున పొందడం నివృత్తి మార్గం. ఈ ప్రవృత్తి మార్గాన్ని, నివృత్తి మార్గాన్ని కూడా మనకి గురువులు సూచన చేశారు. గీతాచార్యుడు భగవద్గీతలో ఒక మాట అంటాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అసలు యథార్థమునకు మన మతానికి పేరు లేదు. దాని పేరు సనాతన ధర్మము అని పిలుస్తాం. ధర్మమే ప్రాతిపదిక. ధర్మము అన్నదాన్ని పట్టుకునే తరించవలసి ఉంటుంది. అందుకే ఈ ధర్మాన్ని ఇంత గొప్పగా చెప్పినటువంటి సనాతన ధర్మంలో దీనికి ప్రారంభం ఇప్పుడు అని మీరు అడిగితే ఆ ప్రశ్నకి జవాబు ఉండదు. వేదము ప్రమాణముగా స్వీకరిస్తే వేదం ఎప్పుడు పుట్టింది అని అడిగారు అనుకోండి, వేదము ఫలానా అప్పుడు పుట్టింది, ఫలానా వాళ్ళు చెప్పారు అని ఉండదు. వేదము ఎప్పుడు పుట్టిందో ఎవరు చెప్పారో ఎవరికీ తెలియదు. వేదము అపౌరుషేయము, భగవంతుని యొక్క ఊపిరి. భగవంతుని యొక్క ఊపిరి ఎప్పుడు పుట్టింది అంటే భగవంతుడు పుట్టినప్పుడు పుట్టింది. భగవంతుడు ఎప్పుడు పుట్టాడు అంటే అనాది. అసలు ఆయనే అన్నిటికన్నా ముందున్నవాడు. ఆయన కన్నా ముందు ఇంకోటి ఉందా అంటే నత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల యవ్వండే కాకృతి వెలుగు అతనిని సేవింతునంటారు పోతన గారు. అన్నీ వెళ్ళిపోయినా తాను మాత్రం వెళ్లకుండా ఏ ఒక్క పరంజ్యోతి సమస్త కాలముల యందు ప్రకాశిస్తూ ఉంటుందో అది పరమాత్మ స్వరూపం. అటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి భగవానుడు గీతాచార్యుడుగా మొట్టమొదటి జగద్గురువు. అందుకే ఆయన్ని కృష్ణం వందే జగద్గురుం అని పిలుస్తాం. అటువంటి కృష్ణుడు ఒక మాట చెప్పాడు, నేను యథార్థమునకు ఒక రూపంతో ఉండవలసిన అవసరం లేదు, కానీ అజాయమానో బహుధా విజాయితే, పుట్టుక లేనివాణ్ణి పుడుతూ ఉంటాను, ఒక రూపాన్ని తీసుకుంటూ ఉంటాను. ఎందుకు తీసుకుంటాను? పరిత్రాణాయ సాధూనాం, నన్ను ఈ రూపంతో చూడాలి అని కోరుకున్నటువంటి విశేషమైన భక్తి తత్పరులైనటువంటి వారికి సౌలభ్యము కొరకు నేను ఒక రూపాన్ని పొందుతాను. వినాశాయ చ దుష్కృతాం, ఎవరెవరు ధర్మ మార్గమును విడిచిపెట్టి దుష్కృత్యములను ఆచరిస్తున్నారో అటువంటి వారిని సంహరించడం కోసం అవతారాన్ని స్వీకరిస్తాను. అంటే ధర్మాన్ని నిలబెట్టడమే ప్రాతిపదిక. కాబట్టి వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని నిలబెట్టడం కోసం సంభవామి యుగే యుగే, నేను పుడుతూ ఉంటాను. కానీ మీరు ఒక్క విషయం జాగ్రత్తగా ఆలోచించండి. గీతాచార్యుడు ఈ మాట చెప్పాడు. ఇది కలియుగానికి పూర్వం ఉన్న యుగాలకి సరిపోయింది ఈ మాట. ఎందుచేత అంటే ఏదో కొద్దిమంది రాక్షసులు అక్కడక్కడ ఉండేవారు. పైగా ఆ రాక్షసుల యొక్క ఉపాధి తెలిసేది. ఇదిగో వీడు రాక్షసుడు, వీడు మనుష్యుడు అని తెలిసేది. అలా తెలిసేది కాబట్టి రాక్షస ఉపాధిని పడగొట్టేస్తే ఇంకా మిగిలిన వారికి భయం ఉండదు. కాలులో ముళ్ళు విరిగిపోయిందనుకోండి, మీరు నడవలేకపోతున్నారు. కాలులో ముళ్ళు తీసేశారనుకోండి, ఇప్పుడు ఇంకేమిటి మీకు బాధ? నడవచ్చు. అలా రాక్షసుడు రాక్షసుడుగా గుర్తింపబడడానికి వీలుగా ప్రత్యేకమైన ఉపాధితో ఉన్న రోజులలో సాధారణంగా క్షత్రియాంశతో వచ్చినటువంటి క్షత్రియుడుగా ఆవిర్భవించినటువంటి పరమాత్మ లోక కళ్యాణం కోసం, ధర్మ సంస్థాపన కోసమని ఆ రాక్షసుల్ని ఉగ్గడించాడు, వాళ్ళని పడగొట్టాడు. అప్పుడు ఇక మిగిలిన వాళ్ళు ధర్మానుష్ఠానం చేయడానికి భయం లేదు, వాళ్ళు ధైర్యంగా ధర్మానుష్ఠానం చేసేవారు. కానీ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఏకకాలమునందు రెండు లక్షణములు ప్రకాశించాయి. ఒకటి,
కలియుగంలో కలిపురుషుడు ధర్మమునకు వైక్లభ్యమును కల్పించేటటువంటి స్థితిని కల్పిస్తాడు. అసలు ధర్మము అనేటటువంటి మాట యందు ఎవరిని నిలబడడానికి అవకాశం ఇవ్వడు. 2, అవైదికమైనటువంటివి ప్రమాణములుగా స్వీకరింపబడేటట్టుగా అత్యంత ఆకర్షణీయమైన ప్రబోధములు జరుగుతాయి. శంకర భగవత్పాదుల అవతారం వచ్చేటప్పటికి ఉన్న భయంకరమైన పరిస్థితి అదే. 72 వాదనలు. ఏ వాదనలకు ఆ వాదనలు, ఏ మతమునకు ఆ మతము ఎలా ఉంటుందంటే, ఆ చెప్పే విధానం ఎలా ఉంటుందంటే, అబ్బో అమృతతుల్యం, ఇంకింతకన్నా ఏం కావాలి, మనం దీని వలన చాలా తేలికగా పరమేశ్వరుణ్ణి చేరుకోవచ్చు అనిపిస్తుంది.